రాజకీయాల్లో గ్రూపులు సహజం, కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్ అన్నట్లు ఉంటాయి. ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న ఇద్దరు కీలక నేతలు కీచులాడుకుంటూ తలోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అక్కడ జరుగుతున్న పొలిటికల్ పరిణామాలు కేడర్కు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? గ్రూపులతో వీధికెక్కి పార్టీ పరువు తీస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరు? గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. వర్గపోరు, కీచులాటలతో కుమ్ములాడుకుంటూ వీధికెక్కుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. నేతల వర్గపోరుతో పార్టీ క్యాడర్ చిక్కుల్లో పడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. 10 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఓటర్లు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ప్రజలు బుద్ధి చెప్పినా ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం పద్ధతులు మార్చుకోవడం లేదు. ఎన్నికల్లో ఘోర పరాభవానికి నేతల వైఖరే కారణమంటారు సిక్కోలు జిల్లా ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. లీడర్ల మధ్య సఖ్యత లేదు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడంతో వైసీపీ అభ్యర్థులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రతికూల ఫలితాలు వచ్చినా నేతల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. తగువులతో తన్నుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే పార్టీ నేతల పంచాయతీలు రోడ్డున పడుతున్నాయి. టెక్కలిలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగానే తయారైంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ హవా వేరే లెవెల్లో సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. కుటుంబ కలహాలతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరువు గంగలో కలిసింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుతం ఈ లవర్ బాయ్ తన ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి బిజీగా గడుపుతున్నారు. ఇక ఇన్ఛార్జ్ గా ఉన్న తిలక్ కు నియోజకవర్గంలో ఆదరణ కరువవుతోంది. ఎక్కడకు వెళ్లినా పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. ఏ సమావేశం పెట్టినా క్యాడర్ లీడర్లు రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పార్టీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ గట్టిగానే సాగుతోంది. ఫలితంగా టెక్కలి వైసీపీలో ఇప్పుడు 2 గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. అయితే భార్యతో విభేదాలు, డార్లింగ్ తో ప్రేమాయణం కారణంగా పార్టీ పరువు బజారున పడింది. ఇది గమనించిన వైసీపీ అధినేత జగన్ దువ్వాడను సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి పేరాడ తిలక్ ను నియమించారు. అయితే ఇటీవల తిలక్ టెక్కలిలో నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దువ్వాడ శ్రీనివాస్ కు ఆహ్వానం అందలేదు. అంతేకాదు ఈయన అనుచరులెవరినీ పిలవలేదు. దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న దువ్వాడ పార్టీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ కార్యక్రమాలకు సహాయ నిరాకరణ చేయాలని తన వర్గానికి సూచించారు. ఆ తర్వాత నుంచి సమన్వయకర్తకు అన్ని చిక్కులే. ఎక్కడకు వెళ్లినా చుక్కలు కనిపిస్తున్నాయుట. దీంతో టెక్కలి వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ హాట్ గా మారాయి. వాస్తవానికి టెక్కలిలో ఫ్యాన్ పార్టీ పెద్దలు చేయని ప్రయోగం లేదు. ఇక్కడ బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అచ్చెన్నాయుడును ఎదుర్కొనేందుకు ఆది నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా తరచూ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేసింది. అయితే అచ్చెన్న వ్యూహం ముందు ఫ్యాన్ పార్టీ పెద్దల ప్రయోగాలు వికటించాయి. దీంతో ఇప్పుడు టెక్కలి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంత జరుగుతున్నా జిల్లా పార్టీ పెద్దలు నోరు మెదపకపోవడం క్యాడర్ ను నిరాశకు గురి చేస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ పరిస్థితి కూరలో కరివేపాకు మాదిరిగా తయారైంది. పార్టీ ప్రోగ్రాం ఇన్విటేషన్స్ అందకపోవడంతో తన ప్రియురాలు మాధురితో కలిసి నియోజకవర్గంలో సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు తిలక్, మరోవైపు దువ్వాడ పోటాపోటీ పర్యటిస్తూ సమావేశాలు ఏర్పాటు చేయడం పార్టీలో తారాస్థాయికి చేరిన గ్రూప్ విభేదాలకు అద్దం పడుతోంది. దీంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. మొత్తం మీద టెక్కలి వైసీపీ వ్యవహారాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయి.
నేతల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ లో పార్టీ పెద్దల మద్దతు ఎవరికి ఉందన్న సందేహాలు కలుగుతున్నాయి. నేనే అసలు లీడర్ అని ఒకరంటే, కాదు తానే సిసలైన నేతనని మరొకరు చెబుతున్నారు. ఇరువురి నేతల పంచాయతీతో వైసీపీ ప్రతిష్ట మంటగలుస్తోంది. ఫ్యాన్ పార్టీ పెద్దలు టెక్కలి పరిస్థితులపై దృష్టి పెట్టి విభేదాలను చక్కదిద్దుతారో లేదో చూడాలి.